తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి పేరు మోత మోగుతుంది. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లటం అనూహ్యమైతే కాంగ్రెస్లో అతని జర్నీ ఒక ప్రభంజనం. ఒంటరిగా మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు కాంగ్రెస్లో కీలక సభ్యుడిగా, పీసీసీ చీఫ్గా, సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య సయోధ్య కుదరక పెద్ద యుద్ధమే జరిగింది. ఎన్నికల సమరంలో అన్ని తానై ఒక కెప్టెన్ తన జట్టును ముందుండి ఎలా నడిపిస్తాడో అలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాడు. దగ్గర చేయాలంటే సిద్దిపేట ఉంది, కానీ సిద్దిపేట కోలే, సిరిసిల్ల కోలే, కామారెడ్డికి వచ్చాడు. ఎందుకు వచ్చిన ఆలోచన చేయండి. అక్కడ ఇవాళ ఈ కామారెడ్డి పువ్వులు పచ్చగా ఉన్నాయి. ఆయన హెలికాప్టర్లో పోతుంటే కింద పువ్వులు, కామారెడ్డి పువ్వులు పచ్చగా ఉన్నాయి, మంచిగా పంట పండుతుంది. ఇక్కడ ప్రజలు మెత్తటోళ్ళు, మంచోళ్ళు, అమాయకులు ఎట్లనైనా వీళ్ళ ఓట్లు పుట్టరేపించుకొని వీళ్ళ భూములు గుంజుకోవాలని ఇలా కామారెడ్డికి వస్తున్నాడు. ఇలా ఊకే రాలే, ఉద్దేశంతోనే వచ్చిండు. ఆ ఉద్దేశం ఏంటంటే మా పేదోళ్ళ భూములు గుంజుకోవాలని వచ్చిండు. మాస్టర్ ప్లాన్ పేరు మీద కామారెడ్డి భూములు గుంజుకోనిక పోతే రైతులందరూ ఒక్కటై భర్త పూజ చేస్తాం, బిడ్డ మా భూముల కాడికి వస్తే నీ ఈపు చింతపండు అవుతుంది, నీ ఈపులకు సున్నం పెడతామని అందరూ రోడ్ ఎక్కి రావునా. ఆయన పోలీసులతో మనల్ని కొట్టించాడు. ఎన్నికలు ఉన్నాయని ఆపిండు. ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ వచ్చి మన భూములు గుంజుకుంటాడు. మన తాత ముత్తాతలు సంపాదించిన భూములు, కేసీఆర్ అయ్యలో తాతను సంపాదించింది కాదు ఇది. మరి మన భూములు గుంజుకుంటుంటే మన భూములు గుంజుకునేటోని మనం ఓటేద్దామా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ కార్యకర్తల్లో గెలుపు ధీమాను కలిగిస్తూ కేసీఆర్ కుటుంబంతో ఒంటరిగా రేవంత్ రెడ్డి పోరాటం చేశాడు. డబ్బా ఇల్లు వద్దు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్నాడు. ఇదే కాదు, ఇంకో మాట కూడా అన్నాడు. కొడుకు కోడలు కో బెడ్రూము, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఇంకో బెడ్రూము, కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఇంటి ముందర కట్టేసుకోవాలి. మనకు రంగుల ప్రపంచం, రంగుల కళలు మనకు చూపించిండు. మరి 10 ఏళ్ళైంది కేసీఆర్ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్న డోర్నకల్లు మిత్రులను, ప్రజల్ని, మా సోదరుల్ని, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీకొచ్చిందా? 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 మరి డోర్నకల్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. కానీ కేసీఆర్ గజ్వేల్లో 1000 ఎకరాలలో పెద్ద గడి నిర్మించుకున్నాడు. ఆయన కొడుకు జన్వాడలో 100 ఎకరాలలో 1000 కోట్లు పెట్టి ఆయన ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. చంద్రబాబు దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ తన ట్రేడ్ మార్కును సెట్ చేస్తున్నాడు. రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న రేవంత్ చివరకు జైలు కూడా వెళ్ళాడు. ప్రజల కష్టాలను చాలా దగ్గర నుంచి చూసిన నాయకుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అయితేనే తమకు న్యాయం జరుగుతుందని ప్రజలు కాంగ్రెస్కు జై కొట్టారు. రేవంత్ రెడ్డే తెలంగాణకు కాబోయే సీఎం అని జనాలు గట్టిగా నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే మాత్రం పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తారనడంలో సందేహం లేదు. రాజశేఖర రెడ్డి పరిపాలనలో కాంగ్రెస్ ఎలా దూసుకుపోయిందో ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో మరింత బలంగా దూసుకుపోతుండడంలో సందేహం లేదు. చూద్దాం ఇక రేవంత్ రెడ్డి పరిపాలనలో అయినా నిరుద్యోగుల సమస్యలు, రైతుల కష్టాలు, పేదవాడి సొంతింటి కల తీరుతాయని ఆశిద్దాం.